ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బృందావనం నువ్వుంటే ఓ నందనం ఆవింటే బృందావనం. జీవితం మాత్రం కాళ్ళదాకా మీతోనే రాసి పెట్టింది. నమ్మక ద్రోహి. మిత్ర, ఏం చేస్తున్నావురా? గుండెల్ని పగలగొట్టిన గొడ్డల్లాంటి జ్ఞాపకాలని ఎందుకమ్మా మళ్ళీ నా కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు? ఇవి నీ జీవితంలో అతి ముఖ్యమైన జ్ఞాపకాలురా. నువ్వెప్పటికీ మరిచిపోకూడని జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాల మీద ఎందుకురా నీకంత ద్వేషం? అవి నా కళ్ళ ముందు కనిపించిన ప్రతిసారి నా మనసు 1000 ముక్కలవుతుంది. నా రక్తం ఉడికెత్తి 100 మైళ్ళ వేగంతో ప్రవహిస్తోంది. ఇలాంటి చేదు జ్ఞాపకాలని నేను మళ్ళీ మళ్ళీ చూడాలనుకోవడం లేదు మామ్. ఇవి నీకు చేదు జ్ఞాపకాలేమో, మాకు మాత్రం ఎన్నటికీ మరిచిపోలేని జ్ఞాపకాలు. మా కోడల్ని నువ్వు ద్వేషిస్తున్నావేమో, మేమింకా ప్రేమిస్తూనే ఉన్నావురా. ఓ అలాగా, అయితే మీకు కొడుకు కన్నా కోడలు ముఖ్యమని చెప్దామనుకుంటున్నారా? కొడుకుతో పాటు కోడలు కూడా ముఖ్యమని చెప్పాలనుకుంటున్నావు. నేను ఎవరినైతే వెలివేశానో తననే మీరు వాటేసుకుందాం అనుకుంటున్నారు. అది నాకు నచ్చడం లేదు మామ్. మీ కొడుకు ఆలోచనల్ని, అభిప్రాయాల్ని మీరు గౌరవించలేనప్పుడు మీ కోడలు బతికే ఉంటే వెళ్ళి తన దగ్గరే ఉండండి. బాయ్. మిత్ర, ఆగరా. అరవింద, నా వాళ్ళ గురించి అడగకండి. మీరు అడిగినా నేను చెప్పే పరిస్థితుల్లో లేను.
లక్ష్మీ మిత్రగారి భార్యనా? లక్ష్మి ఈ నందన్ కుటుంబం కోడలా? ఇంత గొప్ప కుటుంబాన్ని పెట్టుకొని లక్ష్మి వీళ్ళ దగ్గరికి ఎందుకు తిరిగి రాలేదు? అనాథనుకొని లక్కీని మిత్రగారు దత్తత తీసుకున్నారు, కానీ లక్కీయే తన సొంత కూతురని ఆయనకే తెలియదన్నమాట. భగవంతుడా, వీళ్ళ జీవితాలతో ఇంత ఘోరంగా ఆడుకున్నావా? ఆంటీ, భాస్కర్ చూపుల్లో ఏదో తేడా లేదు? అవును మనీషా, నేను కూడా అదే గమనిస్తున్నాను. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడా ఆంటీ? ఆ ఫోటో చూసినప్పటి నుంచే అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. అవును మనీషా. కొంపతీసి లక్ష్మీ భాస్కర్కి తెలిసిందంటారా? మున్నార్లో చెల్లెలి అవతారం ఎత్తి తనతో పాటు కొంతకాలం ఉంది లక్ష్మీనేనంటారా? మనీషా, నువ్వు మరీ టూ మచ్గా ఆలోచిస్తున్నావు. అది 2 మచ్చో 3 మచ్చో నేను ఇప్పుడే తేల్చేస్తాను, ఉండండి. భాస్కర్, ఏమైంది భాస్కర్? ఆ ఫోటోని అంత కంగారుగా చూస్తున్నావు? మేడం, ఈ ఫోటోలో ఆవిడే మిత్రగారి భార్య? అవును భాస్కర్, ఆవిడకి తెలుసా? నీకేమైనా పరిచయం ఉందా? నువ్వు ఎప్పుడైనా చూసావా? అసలే లక్ష్మిని మిత్రగారు అసహించుకుంటున్నారు. తన పేరు చెప్తేనే కోపడుతున్నారు. ఈవిడే నా దగ్గర కొంతకాలం ఉందని, లక్కీయే లక్ష్మికి పుట్టిన బిడ్డని తెలిస్తే లక్ష్మి మీద ఉన్న కోపం లక్కీ మీద కూడా చూపించే అవకాశం ఉంది. అప్పుడు లక్కీ భవిష్యత్తు అగమ్యగోచరమైపోతుంది. ఈ నిజాన్ని ఒక రహస్యంలా ఉంచితేనే మంచిది. అబ్బే, అదేం లేదు మేడం. మీరేమో వైజాగ్లో ఉంటారు, నేనెక్కడో మున్నార్లో ఉంటాను. నాకు చూసే అవకాశం ఎలా దొరుకుతుంది? ఇంతకీ ఈవిడ ఇప్పుడు ఏమైంది మేడం? చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు, కానీ ఇంకా బ్రతికే ఉందని నా నమ్మకం. ఓహో, అలాగా. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. మనీషా, ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వు 2 మచ్చు 3 మచ్చు కాదు, మరీ 4 మచ్గా ఆలోచిస్తున్నావని. అయినా ఎక్కడ లక్ష్మి, ఎక్కడ మున్నారు? లక్ష్మికి భాస్కర్ చెల్లెలికి అసలు సంబంధమే ఉండుండదు. నువ్వు అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు. ఏమో ఆంటీ, ఆ ఫోటో చూశాక భాస్కర్ తడబడ్డాడు, లోపల భయపడ్డాడు. చూపుల్లో ధైర్యం తగ్గింది, మాటల్లో ఆత్మవిశ్వాసం తగ్గింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.